కృప కలుగును గాక అని జెరుబ్బబేలు ప్రజల పక్షంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రవచిస్తూ ఉన్నప్పుడు వెనుక ఉన్న జన సమూహము కూడా అరుస్తూ ఉన్నారు, కేకలు వేస్తూ ఉన్నారు. ఏమని తెలుసా? ఈ కొండ పోవాలి, ఈ కొండ పోవాలి, కొండ పోవాలని కాదు, ఈ సమస్య పోవాలని కాదు. వారు ఏం మాట్లాడుతున్నారంటే కృప కలుగును గాక అంటున్నారు. కృప కలుగును గాక అంటే ఏంటో తెలుసా? ఆ కృపామయుడి సహాయము మాకు కలుగును గాక. హల్లెలూయా. ఎవరు ఆ కృపామయుడు? ఆ కృపా సత్య సంపూర్ణుడు ఎవరు? నజరేయుడగు యేసుక్రీస్తు వారు. కృప కలుగును గాక అని పలుకుతున్న ప్రతి మాట వెనుక నా దేవుని సహాయం నాకు వచ్చును గాక అనే అర్థం వస్తుందంట. హల్లెలూయా. ఈరోజు పర్వతాన్ని చూసిన జెరుబ్బబేలు వెనుక ఉన్నటువంటి సైన్యము వారు ఏం మాట్లాడుతున్నారు? కృప కలుగును గాక అంటే ఈ కొండను జయించడానికి నా దేవుని సహాయము నాకు కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు అనేకులము ఎందుకు జయించలేకపోతున్నామంటే సెల్ఫ్ గా మన సామర్థ్యం ఏదో చూపించుకోవడానికి, మన జ్ఞానం ఏదో చూపించుకోవడానికి, మన టాలెంట్ ఏదో చూపించడానికి వెళ్ళి ఆ కొండ ముందు నిలబడితే కొండ అంటది, నువ్వు ఎంత మాత్రము దానవమ్మా, నువ్వు ఎంత మాత్రపు వాడవు, నా నుండి ఒక రాయిచ్చి పడితే అప్పుడేలా అణిగిపోతావు అని కొండ మనతో మాట్లాడుతుంది. కానీ దేవుడు కొండతో మాట్లాడితే, పర్వతమా నువ్వు ఎంత మాత్రపు దానవు. ఏ మాట కావాలి మీకు? మీరు కొండతో ఫైట్ చేయడం కావాలా? దేవుడు కొండతో ఫైట్ చేయడం కావాలా? ఎస్. దేవుడు మనకు సామర్థ్యం ఇచ్చినప్పుడు దేవుడి ఉత్తరము ప్రకారము మనం మాట్లాడాలి. కానీ సెల్ఫ్ గా మన జ్ఞానాన్ని బట్టి మాట్లాడితే ఆ కొండల నుండి, అంటే కొండ అంటే సమస్యల పుట్ట, స్ట్రగ్లింగ్స్ యొక్క పుట్ట అది. కాబట్టి ఆ కొండల నుంచి ఒక్క రాయి వచ్చి గట్టిగా పడింది అనుకో, ఉండండి ఏదో నీ పక్కలో లేకపోతే మెడలో తలలో ఒక గట్టి పెయిన్ వచ్చింది అనుకో, అంత దేవుడు లేడు ఎవరు లేడు అంటాం మనం, అవునా? సో ఆ యొక్క సమస్యని అటాక్ చేయడానికంటే ముందుగా మన ప్రార్థన, మన మోకాలు దేవుని సన్నిధానంలో కనబడాలి.